ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీ పేరు చెప్పగానే కాలేజీలో సీట్ ఇచ్చారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. దాందే ఉందిలే. మా ఇంటి రాగి జావ తాగుతావా? రాగి జావేంటి? అన్నమే తింటాను. మా ఇంట్లో అన్నం ఉండదు, రాగి జావే. అదే తాగుతాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. అడుగు. మీకు డబ్బుంది, ఆస్తుంది. మీరు కోరుకుంటే ఈ లోకంలో ఉన్న అన్ని రకాల భోజనాల్ని బంగారు పళ్ళెంలో తినగలరు. అవన్నీ వదిలేసి మట్టి పాత్రలు, రాగి ముద్దలు, ఉల్లిపాయలు వీటితో గడుపుతున్నారు. ఎందుకిలా? ఇవే ఆరోగ్యానికి మంచిది. అదేం కాదు, ఇంకేదో కారణం ఉంది. నాతో చెప్పకూడదా? చెప్పకూడదైతే చెప్పొద్దు. నేను ఒక్క పూట తిండికి లేని పేద కుటుంబంలో పుట్టాను. ఆకలితో ఉండి పక్కింట్లో అన్నం వండుతున్న వాసన వస్తూ ఉంటే అది పీల్చుకుని కడుపు నింపుకునేవాణ్ణి. ఎవరైనా ఒక్క పూట అన్నం పెడతారా అని ఒక్కొక్క గుమ్మ ముందు వెళ్లి నిలబడేవాణ్ణి. ఎవరూ అన్నం పెట్టలేదు. పెళ్లి బంతిలోనైనా అన్నం పెడతారని వెళ్లి కూర్చునేవాణ్ణి. కానీ అక్కడ కూడా అన్నం పెట్టలేదు.